మా అందరికి నమస్కారం అండి. సార్ మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఆయన ఏదో చంద్రమండలంలోకి వెళ్తున్నాడు అన్నట్టు చెప్పారు. వస్తున్నది అసెంబ్లీకే కదండి, ఒకవేళ వస్తే వెల్కమ్ అని చెప్తున్నాం కదా, రమ్మనే కదా మేము అడుగుతున్నది. అది చంద్రమండలమే కదా, ఇప్పుడు శాసనసభ చంద్రమండలమే కదా. కాదు సార్, చంద్రమండలం మీదకి వెళ్తున్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ఇంక చంద్రమండలమే. కాదు సార్, ఇప్పుడు ఆయన రావాల్సిన బేసిక్ డ్యూటీ సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆయన బేసిక్ డ్యూటీస్ ఏంటి సార్? ప్రజల సమస్యలు తీర్చడం, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి బలంగా మాట్లాడటం, అదేవిధంగా ఆయన కాన్స్టిట్యున్సీకి రావాల్సిన నిధులు రాబట్టుకోవటం, ఇవన్నీ బేసిక్ డ్యూటీస్ కదా సార్. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ ఒక ఎమ్మెల్యేకి బేసిక్ డ్యూటీస్. ఆ బేసిక్ డ్యూటీస్ని సంవత్సరంన్నర పాటు నిర్వర్తించకుండా ఆయన నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే వస్తాను అంటాం. లేదంటే సార్, ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మా నలుగురిలో ఎవరైనా మీ సీట్ కావాలంటే ఇస్తారా సార్ మాకు? అంటే మేము ఇక్కడ కాకుండా మీ సీట్లో కూర్చొని మేము డిబేట్ చేస్తామంటే కుదురుద్దా సార్? ఆయన సీఎం స్థానం అడగట్లేదు కదా, పక్క స్థానం అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్యానల్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు హోస్ట్, మేము డిబేట్ లో ఉన్న ప్యానలిస్టులు, ఈ రూల్స్ ను మేము పాటించాలి. అంతేగాని నేను ఆంజనేయ రెడ్డి గారు లేకపోతే నరసింహప్రసాద్ గారు వచ్చి మీరు ఇటు కూర్చోండి మేము అటు కూర్చుంటాం అంటే కుదరదు కదా సార్. రూల్స్ పాటించాలి కదా. అట్లానే అసెంబ్లీకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సభాధ్యక్షుడు ఉంటాడు, సభాపతి, అలాగే ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళంతా ఉంటారు. ప్రతిపక్ష హోదా కావాలంటే ఏం కావాలనేది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ మనం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని శాతం సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా కుండ బద్దలు కొట్టినట్టు క్లారిటీగా చెప్పారు. 23 సీట్లు ఉన్న టీడీపీకి 5 లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా తుస్సుమంటది, ఏళ్ళేంటి మాట్లాడతారు అనే టైపులో ఆయన రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈ రోజున నాకు డ్రైవర్ సీట్ ఇస్తేనే నేను బస్సు ఎక్కుతాను, లేకపోతే నన్ను పైలట్ పక్కన నాకు కుర్చీ వేస్తేనే ఫ్లైట్ ఎక్కుతాను, ఇట్లా మాట్లాడకూడదు సార్. మీకు 151 వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు. మీరు ఆ టీవీ, ఆ రాజస్వం, ఆ పవర్ని ఎంజాయ్ చేశారు మీరు. అలాగే కాలం 11 ఇచ్చింది మీకు. 11 ఇచ్చినప్పుడు కూడా ఉగాది పచ్చళ్ళలో అన్ని రుచులు ఉన్నట్టు ఆ 11ను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి సార్. ఇంత టైం ఇస్తేనే మాటలు వస్తాను, అంత టైం ఇస్తేనే వస్తాను కాదు. ముందు మీరు అసెంబ్లీకి రావాలి. 151 వచ్చినప్పుడు దర్జాగా రాయల్గా వెళ్ళినప్పుడు, 11 వచ్చినప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్తో అదే దర్జాగా అసెంబ్లీకి వచ్చి అక్కడ మీరు మాట్లాడాల్సిన సమస్యలు మాట్లాడాలి. మీరు చెప్పాలనుకునేది చెప్పాలి. మీరు నిజంగా పాలసీ మాట్లాడుతూ ఉంటే, మీరు సభ రూల్స్ ని పాటిస్తూ ఉంటే అది స్పీకర్ గారి విచక్షణ కదా, ఎంత టైం ఇవ్వాలి ఏంటనేది ఆయన ఇవ్వచ్చు. మీరు అసలు ముందు వెళ్లకుండానే నాకు అంత టైం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు తట్టుకోలేరట. ఏ సార్, ఆయన ఏమన్నా కత్తి కటార్లు తీసుకుని వస్తున్నారా లేకపోతే ఏంటి సార్? గొడవగా ఏమన్నా వస్తున్నారా? అసెంబ్లీకి కదా సార్ వచ్చేది, మాట్లాడడానికే కదా వచ్చేది. మాట్లాడతారో మాట్లాడకుండా, ఇప్పుడు అదేదో రూల్ ఉంది కదా సార్, 60 days కంటిన్యూస్ గా వెళ్ళకపోతేనో లేకపోతే 2 నెలలు కంటిన్యూస్ గా వెళ్ళకపోతేనో డిస్క్వాలిఫై చేస్తారని. మేబీ దాని గురించి ఏమన్నా వచ్చి తూతూ మంత్రం కింద అటెండెన్స్ వేయించేసుకుని ఓకే నేను ఆ రూల్ నుంచి ఎగ్జామ్ కాబడుతున్నానని చెప్పి వెళ్ళిపోతారు, ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆయనకు తెలిసింది. మళ్ళీ మళ్ళొక్కసారి నేను గుర్తు చేసేది ఏంటంటే, మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఒక్కళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ డిబేట్కి వచ్చి మాట్లాడాలంటే ఎదురు ప్రశ్నలు పడతాయి, దానికి సంబంధించిన ఆన్సర్లు కూడా మేము చెప్పగలగాలి. ఏదో నా ముందు ఒక కెమెరా పెట్టుకుని నేను ఒక్కడే మాట్లాడేసుకుని నేను బాగా మాట్లాడేసాను అనుకోవటం వేరు, డిబేట్లోకి వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సానుకూలంగా, సామరస్యంగా, పాలసీ పరంగా, విధానపరంగా దానికి సమాధానం చెప్పేది వేరే ఉంటది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా అసెంబ్లీకి వస్తానంటే గనక మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ రోజున చర్చ చూడండి ఎంత హుందాగా జరిగిందో, ఎంత బాగా జరిగిందో. మేబీ మీరు సెకండ్ సెషన్లో అది అడుగుతారేమో మా క్వశ్చన్, బట్ ముందే చెప్తా ఉన్నా, చర్చ అంటే ఇలా ఉండాలి సార్. ఈ రోజున జరిగినట్టు ఉండాలి చర్చ అంటే. ప్రశ్నలు, సమాధానాలు, మళ్ళీ ప్రశ్నలు. ఎవ్వరూ కూడా ఈగోకి తీసుకోవాలా, ఎవరినైనా ప్రశ్న అడగొచ్చు. టీడీపీ ఎమ్మెల్యేలు అడిగారు, జనసేన నాయకుడు సమాధానం చెప్పాడు, మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు దాని గురించి ఆన్సర్ చెప్పారు. చర్చ అంటే అట్లా కదా జరగాలి, హుందాగా జరగాలి కదా. వ్యక్తిగత విమర్శలు, బూతులు, దాడులు, ప్రతి దాడులు, ఇష్టం వచ్చినట్టు ఆ సిగ్నేచర్స్, ఆ వ్యవహార శైలి అంతా లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసాం కదా. ఎట్లా ఉండకూడదో సభ అట్లా ఉండింది. అప్పుడు ఈ రోజున సభ ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది ఈ రోజున.
ఖచ్చితంగా సభ డెకోరంని మెయింటైన్ చేయగలిగి చక్కగా హుందాగా వ్యవహరిస్తారంటే ఎవరైనా సరే ఆహ్వానిస్తారు. ఓకే.